హాయ్ అండి. అందరికీ నమస్తే. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను ఏమైందో అని కంగారు పడి వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఇండియాకి వచ్చాను. ఇంటికి రీచ్ అయ్యాను. ఎవరికి ఏం అవ్వలేదు అని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. అక్షిత రామ్ని ప్రేమించాను అని చెప్పింది. అతన్ని పెళ్లి చేసుకుంటాను అంది. నాకు కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఆనందంగా కూడా ఉంది. ఆ మాట రామ్కి చెప్పాలి అంటే ఏదో తెలియని భయం. నువ్వు చెప్తే రామ్ కాదు అనడం. ప్లీజ్ అన్నయ్య, రామ్ని ఎలాగైనా పెళ్ళికి ఒప్పించు అని బతిమాలింది అక్షిత. వాడు నా మాట కాదు అనడు అనే నమ్మకంతో మీ ఇద్దరి పెళ్లి చేసే బాధ్యత నాది అని ప్రామిస్ చేశాను నేను. ఇంటికి వచ్చిన దగ్గర నుండి రామ్ నాకు కనిపించలేదు. వాడికి కాల్ చేశా. నేను వచ్చిన విషయం చెప్పాను. వాడిలో ఎలాంటి మార్పు లేదు. నీతో మాట్లాడాలి, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అని ఒక ప్లేస్కి రా అని చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ రామ్ ఒక్కడే కాకుండా ఒక అమ్మాయి కూడా ఉంది. రామ్ వచ్చి నన్ను గాఢంగా కౌగిలించుకున్నాడు. ఏంట్రా అంత అర్జెంటుగా రమ్మన్నావు అని అడిగాను నేను. రా అంటూ అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళి తను మోక్ష, మేము ఇద్దరం 2 yearsగా ప్రేమించుకుంటున్నాం అని వాడు చెప్పగానే హాయ్ అన్నయ్య అని మోక్ష నన్ను పలకరించింది. ఏం మాట్లాడాలో అర్థమవ్వక హాయ్ అని మౌనంగా ఉండిపోయాను అక్షితని తలుచుకుంటూ. ఈ విషయం నీకు ఎన్నోసార్లు కాల్లో చెప్పాలి అనుకున్నాను, కానీ డైరెక్ట్గా అమ్మాయిని చూపించి సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాను అన్నాడు వాడు. నేను అదే మౌనాన్ని మెయింటైన్ చేశాను. ఏంట్రా మాట్లాడవు? మోక్ష బాగుందా? నాకు పర్ఫెక్ట్ మ్యాచా? నాకు మ్యాచ్ అవ్వదు అంటే చెప్పు, ఇప్పుడే బ్రేకప్ చెప్పేస్తా. రామ్ అనగానే నిన్ను అంటూ రామ్ని ఒక్కటి కొట్టి నన్ను వదిలేస్తా అంటే ఇప్పుడే ఇక్కడి నుండి దూకి చేస్తాను అంది మోక్ష. హే మెంటల్, నువ్వు చేస్తే నేను ఎలా బ్రతకగలనే అని అన్నాడు రామ్. వీరిద్దరూ ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేరు. నా చెల్లికి సర్ది చెప్పుకుంటాను, రామ్ని మర్చిపోమని ప్రాధేయపడతాను అనుకున్నాను మనసులో. మోక్ష వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోవడం లేదు అని చెప్పి ఎలాగైనా నువ్వే ఒప్పించాలి అని నాపై ఇంకో భారం వేశాడు. మోక్ష వాళ్ళ ఇంట్లో పెళ్ళికి మాట్లాడి వాళ్ళకి నా హామీ ఇచ్చి మరీ ఒప్పించాను. నా చెల్లే కదా, నన్ను అర్థం చేసుకుంటుంది, రామ్ని మర్చిపోతుంది అనుకుని జరిగిందంతా తనతో చెప్పాను. నన్ను అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుంది. నాకు సపోర్ట్గా నిలబడతావు, నా ప్రేమని గెలిపించి నా పెళ్లి చేస్తావు అనుకున్నా, కానీ నన్ను మోసం చేశావు అంది అక్షిత. నువ్వు ప్రేమిస్తే సరిపోదు అక్షిత, అతనికి కూడా నీపై ప్రేమ ఉండాలి. వాడు ఇంకో అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు నేను అడిగితే కాదనలేక నిన్ను పెళ్లి చేసుకుంటాడేమో, కానీ అతని ప్రేమ మాత్రం దొరకదు. లైఫ్ అంతా ఫీల్ అవుతావు, ఇద్దరు హ్యాపీగా ఉండలేరు అని నేను చెప్పినా వినకుండా తన గదిలోకి వెళ్ళి డోర్ని లాక్ చేసుకుంది. ఆ రోజు నుండి నాతో మాట్లాడడం మానేసింది. ఆ రోజు రామ్ పెళ్ళి. అందరూ కళ్యాణ మండపానికి వెళ్ళాం. అక్షిత పెళ్ళి చూడడానికి రాదు అనుకున్నాను, కానీ తను వచ్చింది. అందరూ పెళ్ళి హడావిడిలో ఉన్నా నేను అక్షితానే గమనిస్తూనే ఉన్నాను. అప్పటి వరకు బాగానే నటించింది. అందరి ముందు సంతోషంగా ఉన్నట్లు. మాంగళ్య ధారణ మొదలయ్యింది. అక్షిత కళ్ళల్లో నీళ్లు. అవి లోపల ఉండాలా బయటకు దూకాలా అని ప్రశ్నిస్తున్నాయి తనని. అక్కడ నుండి వెళ్ళిపోయింది అక్షిత. తన వెనకాలే వెళ్ళాను నేను. అక్షిత ఆగు ఆగు అంటూ తన చెయ్యి పట్టుకున్నాను. వదులు నా చెయ్యి అని గట్టిగా అరిచింది. నేను చెయ్యి వదిలి బాధపడుకో అక్షిత, నేను చూడలేకపోతున్నాను అన్నాను. నా బాధకి కారణం నువ్వే అని మార్క్ మై వర్డ్స్. నేను ఇప్పుడు ఎంత బాధపడుతున్నానో నువ్వు కూడా దీనికన్నా 10 ఇంతలు బాధపడేలా చేస్తా అని చెప్పి నేను ఎంత పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. పెళ్ళి ముగిశాక కళ్యాణ మండపం నుండి ఇంటికి వెళ్ళాను. ఇల్లంతా వెతికి చూశాను. అక్షిత లేదు. గదిలో కబోర్డ్లో బట్టలు కూడా లేవు తనవి. ఆ రాత్రి అమ్మ నాన్నలు అక్షిత ఏది అని అడిగారు. జరిగిందంతా చెప్పాల్సి వచ్చింది వారితో. రేపు వెళ్ళి అక్షితని తీసుకురా అని చెప్పారు అమ్మ నాన్న. మరుసటి రోజు స్వీటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. స్వీటీ ఎదురొచ్చి ఆకాష్, తను నీపైన చాలా కోపంగా ఉంది. ఇప్పుడు నువ్వు తనని కలవడం కరెక్ట్ కాదు. తన కోపం తగ్గేంత వరకు ఇక్కడే ఉంటుంది. కోపం తగ్గాక తనే వస్తుంది అని చెప్పింది స్వీటీ. సరే, తనని కాస్త జాగ్రత్తగా చూసుకో అని చెప్పాను నేను. ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నలతో కూడా అదే చెప్పాను. స్వీటీ వాళ్ళ మామ్, మా మామ్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కావడంతో తనపై నమ్మకంతో అక్కడే ఉండనిచ్చింది. కొన్ని రోజుల తర్వాత నేను ఫారెన్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు ప్రజెంట్ 2 years తర్వాత మళ్ళీ రావడం, నీతో పెళ్ళి, ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలుసుగా అన్నాడు ఆకాష్. ఇంత జరిగిందా అని నోరు వెళ్ళబెట్టి అడిగింది భూమి. అది సరే, మన పెళ్ళికి కానీ పెళ్ళి అయ్యాక కూడా మీ స్నేహితుడు అతని భార్య ఒక్కసారి కూడా రాలేదు మరి అని అడిగింది భూమి. పెళ్ళి అయిన 1 yearకే మోక్ష చనిపోయింది అని ఆకాష్ చెప్పడంతో అదేంటి, అలా ఎలా చనిపోయింది, మరి రామ్ పరిస్థితి ఏంటి అంది భూమి.
మోక్ష 5 మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చిందంట. దాంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయినా తను చనిపోయింది. మోక్ష జ్ఞాపకాలతో ఇక్కడ ఉండలేక రామ్ బిజినెస్ చూసుకుంటాను అని యూరోప్లో ఉండిపోయాడు. ఎప్పుడో ఒకసారి వాడికి మాట్లాడాలి అని ఉంటే కాల్ చేస్తాడు. నేను చేసినా లిఫ్ట్ చేయడు అని దుఃఖం నిండిన స్వరంతో చెప్పాడు ఆకాష్. మరి అతనికి మరో పెళ్లి చేయలేకపోయారా? పాత జ్ఞాపకాలు దూరం చేసేది ఆ పెళ్లి అంది భూమి. అవన్నీ జరగని పనులు. మోక్షనే మర్చిపోలేకపోతున్నాడు. ఇక మరో పెళ్ళ అని అలా తలవాల్చాడు బెడ్పై. ఆకాష్ పడుకుంటాడేమో అని ప్రశ్నలు వేసి విసిగించకుండా వాళ్ళు ఫుడ్ తిన్న ఎంగిలి ప్లేట్లని తీసుకెళ్తుంది కిచెన్కి. ఆకాష్ కళ్ళు మూసుకున్నాడు కానీ ఆలోచనలు అన్నీ రామ్ గురించే. ఒకసారి కలవాలి వాడిని నేను రికవరీ అయ్యాక అని మనసులో అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే అందరికీ కాఫీ ఇచ్చింది భూమి. తనకు కూడా కాఫీ కలుపు ఉంది. తాగాలి అనుకునే లోపే సావిత్రి పిలవడంతో కిచెన్లోనే కాఫీ కప్ పెట్టి వెళ్ళింది. అది గమనించిన అక్షిత కాఫీలో ఏదో పిల్స్ వేసింది. స్పూన్తో కలుపుతూ ఎవరైనా వస్తున్నారేమో అని అటు ఇటు చూసి వెళ్ళిపోయింది. 2 నిమిషాల్లో వచ్చి కాఫీ కప్ తీసుకుని మొత్తం తాగేసింది భూమి. కాసేపు కిచెన్లోనే ఏదో పని చేసి ఆకాష్ దగ్గరికి వెళ్ళింది. ఆకాష్ బెడ్ చివరన కూర్చొని ల్యాప్టాప్ చూస్తున్నాడు. భూమి వచ్చి ఏవండి స్నానం చేస్తారా, వేడి నీళ్ళు పెట్టమంటారా అని అడిగింది. ఇప్పుడే వద్దులే, కాసేపు ఆగి చేస్తాను, కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది అని చెప్పాడు ఆకాష్. సరే అండి, ఈలోపు నేను టిఫిన్ రెడీ చేస్తాను, మీకు లంచ్లోకి ఏదైనా రోటీ చేసి పెట్టమంటారా అంది భూమి. వద్దులే భూమి, అందరికీ ఏం చేస్తావో అదే తింటాను అని చెప్పాడు ఆకాష్. సరే అండి అని చెప్పి వెళ్ళిపోతుంటే కడుపులో తిప్పేస్తూ నోట్లో నీరూరుతూ వామిటింగ్ వచ్చిన ఫీలింగ్ వచ్చి చేతిని నోరు దగ్గర పెట్టి బాత్రూంలోకి పరుగున వెళ్ళింది భూమి. ఆకాష్ భూమిని గమనించి ఓ ఏమైంది అంటూ ఉన్న చోటు నుండే అరుస్తూ అడిగాడు, లేచి వెళ్ళలేక. కాసేపటికి బయటకు వచ్చి టవల్తో మొహం తుడుచుకుంటూ భూమి ఏమైంది అని ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ అడిగాడు ఆకాష్. ఏంటో అండి, కడుపంతా తిప్పేస్తుంది, కడుపులో పేగులు బయటపడేలా తన్నుకుంటూ వామిటింగ్ వస్తుంది అని చెప్పింది భూమి. డాక్టర్కి కాల్ చేయనా, వచ్చి చెక్ చేస్తారు ఏమైందో అని అన్నాడు అతను. ఇంత చిన్నదానికి డాక్టర్ ఎందుకండి అంది భూమి. అది కాదు అని అతను అంటుండగా మరోసారి భూమి చేతిని నోటితో మూసి పరుగు తీసింది. ఆకాష్ ఇక ఏమీ ఆలోచించకుండా సావిత్రికి కాల్ చేసి అతని గదికి రమ్మన్నాడు. సావిత్రి వచ్చేలోపు డాక్టర్కి కూడా కాల్ చేశాడు. సావిత్రి వచ్చి ఏమైంది అని అడిగింది. జరిగిందంతా చెప్పాడు ఆకాష్. భూమి కూడా వచ్చింది బాత్రూమ్ నుండి. సావిత్రి భూమి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఏదైనా విశేషమా అని మెల్లిగా గునిగింది భూమి చెవి దగ్గర. అదేం లేదు అత్తయ్య అని మళ్ళీ బాత్రూంకి పరుగు తీసింది. ఈసారి నీరసంతో బెడ్పై కుప్పకూలిపోయింది భూమి. డాక్టర్ వచ్చేలోపు ముచ్చటగా 3 సార్లు వామిటింగ్ చేసుకుంది. డాక్టర్ వచ్చి భూమికి చెక్ చేసి ఫుడ్ పాయిజన్ అయ్యింది అని చెప్పి ఏం తిన్నావు అని అడిగింది. ఏం తినలేదు, కాఫీ మాత్రమే తాగాను అని చెప్పింది భూమి. ఆ కాఫీలోనే ఏదో కలిసి ఫుడ్ పాయిజన్ అయ్యింది అని చెప్పింది డాక్టర్. అంతలో అక్షిత భువనేశ్వర్ కూడా వచ్చారు. మేము అందరం అదే కాఫీ తాగాము డాక్టర్, మాకు ఏమీ అవ్వలేదు అంది సావిత్రి. జరిగింది ఏంటో నాకు తెలియదు కదా మేడం, కానీ తనకి మాత్రం కాఫీతోనే ఫుడ్ పాయిజన్ అయ్యింది అని చెప్పి కొన్ని టాబ్లెట్స్ 2 ఇంజెక్షన్స్ ఇచ్చి ఈరోజు మొత్తం ఫుడ్ తినకు, ఏదైనా డ్రింక్స్ తాగు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయింది. నీరసంగా ఉన్న భూమి మొహం. భూమికి ఇలా జరిగింది అని ఆకాష్ బాధపడుతుంటే అది చూసి లోపలే సంతోషించింది ఆ షాడిస్ట్ అక్షిత. సావిత్రి జ్యూస్ రెడీ చేసి ఇచ్చింది భూమికి. టాబ్లెట్స్ వేసుకుని జ్యూస్ తాగి కాసేపు పడుకో, నీరసం తగ్గుతుంది అని చెప్పాడు ఆకాష్. చెప్పినట్లే చేసింది భూమి. ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలువు అని చెప్పి వెళ్ళిపోయింది సావిత్రి. ఆకాష్ అతని కాలుకున్న కట్టుతో ఇబ్బంది పడుతూ వెనక్కి జరిగి తల దిండుని ఆసరాగా పెట్టి కాలు చాచి దిండుకు తగిలి కూర్చున్నాను. అలసటగా పడుకున్న భూమి వైపు చూసి భూమి తల నిమురుతూ నేను ఎంత అదృష్టవంతుడిని, నాకు ఇలాంటి స్వచ్ఛమైన అమ్మాయి వైఫ్గా దొరికింది. నాకు కాబోయే వైఫ్ గురించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, అలా ఉండాలి ఇలా ఉండాలి అని. కానీ నాకు ఇంత అందమైన వైఫ్ దొరికింది. చిన్నపిల్లలాంటి మనస్తత్వం, ఏ మూలను కూడా కల్మషం లేని మనసు, అంతకు మించి అందగత్తె. తన మొహంలోని కళతో ఎవరినైనా అట్రాక్ట్ చేయగలదు. తను నవ్వితే కనిపించనట్టు చిన్నటి డింపుల్స్ వస్తాయి. తన కుడివైపు ఉన్న పళ్ళల్లో ఒక పంటిపైన చిన్నటి పన్ను. ఆమె నవ్వినప్పుడు ఆ పన్ను నక్షత్రంలా మెరుస్తూ ఆమె అందాన్ని రెట్టింపు చేస్తుంది అని మనసులో అనుకుంటూ ముద్దుగా పడుకున్న ఆమెని క్యూట్ గర్ల్ అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ఆకాష్.
స్టోరీ ఎలా ఉంది, నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ చేయండి. స్టోరీ నచ్చితే ఒక కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో స్టోరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు సపోర్ట్ చేస్తే.